హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు గార్డెన్లో ఫ్లవర్ వచ్చింది. కోసాను. పాలకూర రెడీ అయింది, కోస్తున్నాను. బీరకాయ కూడా రెడీ అయింది, కోసేస్తున్నాను. ఇదిగోండి టబ్లో కోసాను కొద్దిగా. ఇక్కడ తోటకూర పండిపోతుంది, చిన్న వైట్ వస్తుంది, కొయిపోతే కోసేస్తున్నాను. ఇలా ఒక మొక్క వదిలితే చాలు, బాగా వస్తుంది. ఇటువైపు ఉంది ఇంకో కొమ్మ. ఇందులో మెంతికూర వేసాను, వర్షాలకి పోయింది. ఇదిగోండి ఇందులో కూడా తెల్లగా అయిపోతున్నాయి లీవ్స్, అందుకే తీసేస్తున్నాను. ఇందులో ఎదగలేదు తోటకూర, హాఫ్ తీసేస్తున్నాను. వస్తే చిగురు వస్తుంది, లేకపోతే ఇంకా రూట్స్ కుళ్ళిపోతాయి, లాగేస్తున్నాను. ఈ బెండ మొక్కలన్నీ వస్తాయని ఇంకా అవి తీసేస్తున్నాను. బెండ మొక్కలు బాగా వస్తున్నాయి, పైన చిగురు తీసేసినాక బుషీగా వచ్చేసినాయి. అలా తీస్తేనే సైడ్ కొమ్మలు వచ్చినాయి, లేకపోతే ఒకటే స్టిక్ లాగా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, కాయలు ఎక్కువ రావు. మొక్క అయితే బాగా ఎదిగిపోయిద్ది. ఏ మొక్క అయినా ఇలా పైన చిగురు తీసేస్తే చాలా బాగా బుషీగా వస్తుంది, ఎక్కువ కొమ్మలు వస్తున్నాయి. ఇక్కడ తోటకూర కూడా వచ్చింది, తీసేస్తున్నాను. ఆకుకూర మట్టికి చాలా బాగా వస్తుంది. మొక్కలు పెట్టేటప్పుడు స్టార్టింగే ఎక్కువ మట్టి లూజ్ చేసేసి మట్టి చేంజ్ చేసి పెడతాం కదా, అప్పుడు అన్నిట్లో వేసేసాను తోటకూర సీడ్స్. వేరే గింజలు పెట్టేసరికి ఇవి రెడీ అయిపోతాయని అలాగే వచ్చింది, బాగా వచ్చింది ఆకుకూర. ఇక హాఫ్ కట్ చేసేసి కొంచెం లాగేసి ఆ ఖాళీ ప్లేస్లో మళ్ళీ బెండ, వంగ మొక్కలు అలా పెట్టేస్తున్నాను. స్టార్టింగ్లో ఎప్పుడు ఇలాగే జల్లేస్తాను. ఇదిగోండి ఇక్కడ చిన్న డబ్బాలో కూడా వచ్చింది పాలకూర. చాలా బాగుంది కదా డబ్బా. ఇక్కడ గోంగూర కూడా వస్తుంది చిన్న డబ్బాలో. ఇక్కడ కూడా ఉంది, తోటకూర వచ్చింది. ఒక మొక్కను కట్ చేశాను, మళ్ళీ వచ్చింది. ఎందుకండి గార్డెను వాటర్ వెళ్ళిపోతాయని ఇటువైపు పెట్టుకున్నాను కొన్ని. ఇక్కడ మోరీ ఉంది దగ్గరగా, ఇందులో కూడా కొన్ని తీసేస్తున్నాను తోటకూర మొక్కలు. ఇందులో వంగ మొక్కలు ఎదుగుతున్నాయి, బాగా వర్షం పడినప్పుడు తీసి చేంజ్ చేసేస్తాను వాటిని ఈవినింగ్ టైంలో. కొన్ని కింద పెట్టేస్తాను, కొన్ని కుండీలో పెట్టేస్తాను. నారు పోసాను, బాగా వచ్చింది వంగనారు. బాగా పండిపోయిన కాయ ఉంచేసి దాన్ని ఎండబెట్టేసి దాన్ని ఇలా నలిపేసి వేసాను, అంతేను. చాలా బాగా వచ్చింది వంగనారు. బాగా వర్షాలు స్టార్ట్ అయినాక తీసి పెడదామని ఇంక దాన్ని అలా ఉంచాను. మళ్ళీ ఇప్పుడు ఎండలకు పెట్టినా కానీ చచ్చిపోతున్నాయి. వర్షాలు లేవు సరిగా, ఎండ బాగా ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా తీసేస్తున్నాను. ఇందులో ఒక బెండ మొక్క వచ్చింది. మొత్తం ఇంకా తోటకూర, వంగనారేను ఇదంతా. కొంచెం ఎదిగింది వంగనారు ఇప్పుడు తోటకూర కోసినాక. చుక్కకూర ఇదిగోండి ఎదిగింది చుక్కకూర, ఇందులో తీసేస్తున్నాను దీన్ని కూడా. కొంచెం గట్టిగా లాగానంటే మొక్క వచ్చేటట్టు ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది చుక్కకూర మొక్క. లీవ్స్ కూడా అలాగే ఉంటాయి. స్లోగా వస్తున్నాను. వర్షం పడినప్పుడు రూట్స్ దగ్గర కొంచెం మట్టి సపోర్ట్గా పెడుతున్నా చుట్టూ, లేకపోతే అసలు మొక్కలు ఇంకా పడిపోతున్నాయి వర్షానికి. పైపైనే ఉన్నాయి చుక్కకూర మొక్కలు. ఆ సీడ్ ఎంత డెలికేటో గాలికి వెళ్ళిపోతూ ఉంటాయి బటర్ఫ్లై లాగా. ఈ మొక్కలు కూడా అంతే డెలికేట్గా ఉన్నాయి కుండీలో. ఎందుకండి చిన్న డబ్బాలో కూడా తోటకూర వచ్చింది, కోసేస్తున్నాను. ఈ గ్రో బ్యాగ్లో కూడా కొన్ని కోసేస్తున్నాను, వేరే మొక్కలు బాగా వస్తాయని. ఇందులో బీర మొక్కలు చాలా బాగా వస్తున్నాయి. మ్యాక్సిమం పెట్టినవన్నీ జర్మినేట్ అయినాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొన్ని మొక్కలు ఫ్లవరింగ్. కొన్ని అయితే ఆల్రెడీ వచ్చేస్తున్నాయి బీరకాయలు. వీక్కి 2-3 పడుతున్నాయి కంపల్సరిగా.
పైకి వెళ్ళిపోయింది మొక్క. డాబా పైకి బాగా పైకి ఎక్కిచ్చేసాను. దొండ మొక్క కూడా చాలా బాగా వస్తుంది. దొండ మొక్కకు పందిరేయాలి, అప్పుడే బాగా వస్తుంది. కొమ్మలు బాగా వెళ్తున్నాయి. ఎందుకండి హ్యాంగింగ్ పార్ట్లో కూడా ఉంది తోటకూర. సీడ్ పడింది, వచ్చింది ఇక్కడ. ఇందులో అయితే పుదీనా ఎంత బుషీగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది పుదీనా. అది కూడా వర్షాలు వచ్చినప్పుడు తీసి మళ్ళీ పెట్టేస్తాను. ఈ బెండ మొక్కలు, ఈ తోటకూర మొక్కలు ఉండటం వల్ల కొంచెం సపోర్ట్గా వర్షాలు పడినా పడిపోకుండా అలా నిలబడినాయి. కొంచెం ఏదైనా తాడుతో కొంచెం సపోర్ట్గా కట్టాను, గాలి వస్తే పడిపోయేటట్టున్నాయని. ఎందుకండి ఇక్కడ పాలకూర మొక్క ఒకే ఒక్క మొక్కకి ఒకే ఒక స్టిక్ లాగా వెళ్తుంది. పాలకూర మొక్క ఒకే ఒక కొమ్మ వెళ్తుంది సీడ్కి. అది అసలు ఎంత బాగా వెళ్ళిందంటే ఈ గ్రో బ్యాగ్లో చాలా పొడవు వెళ్ళింది. అసలు ఎన్ని లీవ్స్, ఫుల్గా లీవ్స్ కూడా వచ్చేసింది. నేను దీన్ని ఇలా ఒక్కొక్క ఆకు కూడా కాదు, ఇలా గట్టిగా పీకేస్తున్నాను. చాలా వచ్చినాయి. సీడింగ్ అలా స్లోగా రెడీ అవుతుంది. లీవ్స్ మటుకు ఫుల్ పడినాయి. మట్టిలో అయితే ఇంకా బాగా వస్తాయి ఇవి. ఇక్కడే ఎంత బాగా వచ్చినాయి పాలకూర. ఇందులో మిర్చి కూడా వస్తుంది వాటర్ బాటిల్లో. ఇదిగోండి ఇప్పుడు బీరకాయ రెడీ అయింది కదా, బీరకాయ కూడా కోసేస్తున్నాను. ఇటువైపు పెట్టిన బీర మొక్కలు కూడా రెడీ అయినాయి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. ఇదిగోండి బెండ మొక్కలు పైన టిప్స్ తీసేసాను, చిగురు తీసేసినాక చాలా బాగా వచ్చినాయి. ఇందులో టమాటా మొక్కలు వస్తున్నాయి. ఇదిగోండి పాలకూర ఇటు పెట్టేశాను, కింద రాళ్ళు పెట్టేసి టబ్బు. ఇదిగోండి ఈ ట్రే కూడా కింద రాళ్ళు పెట్టేసి ఇటు పెట్టేశాను. ఎండలు తగ్గినాయి కదా, వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇందులో ఇక్కడ పింక్ వచ్చినాయి. ఇందులో కూడా పాలకూర వచ్చింది. బాగుంది కదా, చిన్న బొకేలాగా బుట్టలా గ్రీన్గా. ఐస్కి చాలా రిలాక్స్గా ఉంటుంది ఇలా మొక్కల దగ్గరకు వస్తే. ఈ మొక్కల్లో పనిచేసినంతసేపు అసలు ఇంకా చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, మర్చిపోతాం మనల్ని. ఎందుకండి ఈ చిన్న ట్రేలో కూడా వచ్చింది. ఇది కొంచెం హైట్ రావట్లేదు, మొత్తం తీసేస్తున్నాను. మట్టి మళ్ళీ లూజ్ చేసేసి ఏమైనా వేసేస్తాను. ఈ ట్రే ఖాళీగా ఉందని వేసాను. ఇందులో అంత బాగా రాలేదు, కానీ వేసినవి చాలా బాగానే వచ్చినాయి, మొలిసినవి మొత్తం. మళ్ళీ మట్టి అంతా తిరిగేసేసి మళ్ళీ ఏమైనా పెడతాను ఇందులో. ఇది చిన్నది కదా, ఇందులో ఓన్లీ ఆకుకూరలు ఇవే వస్తాయి, లేదంటే ఏదైనా నారు పోసుకొని పనిచేస్తుంది. ఇప్పుడు పోసిన టమాటా నారు వర్షానికి రాదని చూస్తున్నాను. కొన్ని మొక్కలు వచ్చినాయి టమాటా మొక్కలు ఆల్రెడీ. ఇంకా 1 మంత్ ఉంటే వస్తాయి టమాటాలు, స్టార్ట్ అవుతాయి. ఎందుకండి పాలినేషన్ చేశాను, మళ్ళీ స్టార్ట్ అయింది బీరకాయ. ఈ బీరకాయ రెడీ అయింది, కోసేస్తున్నాను. ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కదా, ఒక చేతితో కటింగ్ చేసేస్తున్నాను. ఎందుకండి గట్టిగా ఉంది, వచ్చేసింది. కట్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడ గ్రో బ్యాగ్లో పడింది. లీవ్స్ వచ్చినాయి, దీనికి లేతగానే ఉంది, ముదిరిపోలేదు ఇంకా. ఎందుకండి ఇందులో వేస్తున్నాను ఈ బౌల్లో. బెండకాయ ఒకటి సీడ్స్ కోసం వదిలేసాను, అది కూడా చాలా బాగా రెడీ అయింది, కోసేస్తున్నాను. ఇంకో బీరకాయ ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది, కొంచెం టైం పట్టిద్ది. ఇది ఉంచేస్తున్నాను, లేతగానే ఉంది. ఎందుకండి వంగ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి, మొత్తం కటింగ్ చేశాను. వర్షాలు పడినాయి కదా, బాగా వస్తున్నాయి. ఇక నన్ను నిలబడతాయేమో, ఫ్లవర్స్ బాగా రాలిపోయినాయి సమ్మర్లో. ఈ సీడీ రెడీ అయిపోయింది, కోసేస్తున్నాను. ఇలా ఇంత బాగా రెడీ అయినాక పెడితే మొక్కలు కూడా చాలా బాగా వస్తాయి.
ఇంకా సీడ్స్ కొనకుండా ఇలా ఉంచేస్తున్నాను, ఇలాగే రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఇవి ఎప్పుడు ఏ రోజుల్లో పడ్డ వస్తూనే ఉంటాయి, అందుకే ఉంచేసి మళ్ళీ పెడుతున్నాను. ఇది ఇంకొంచెం రెడీ అవ్వాలి. అది ఒక్కటి వచ్చినా మనం పండించామని అది హ్యాపీగా ఉంటుంది, టైం పాస్ అవుతుంది మనకి. ఇదిగోండి బాగా రెడీ అయినాయి. ఇదిగోండి కొద్దిగా పాలకూర, తోటకూర, బెండకాయ సీడ్స్, ఒక బీరకాయ వచ్చింది ఈరోజు. ఈ సీడ్స్ మళ్ళీ పెట్టేస్తాను. ఇంకా ఎండబెట్టక్కర్లేదు, అసలు చాలా బాగా రెడీ అయినాయి. ఈ సీడ్స్ని మళ్ళీ పెడుతున్నాను ఇక్కడ. ఇది ఖాళీగా ఉంది, ఇందులో పెట్టేస్తాను. ఇందులో ఆకు కూడా లేదు, మట్టి అయినా చాలా బాగా వస్తాయి. రెండు పెడుతున్నాను, ఒక్కో చోట ఒకటన్నా వస్తుంది. ఆ కొన్న సీడ్ అయితే అసలు ఇంత బాగా రావు, కొన్ని వస్తాయి, ఇవి బాగా వస్తాయి. ఇలా మనం రెడీ చేసి పెట్టినవి చాలా వస్తాయి, చాలా బాగా వస్తాయి. ఇందులో కూడా పెడుతున్నాను, ఇక్కడ ఖాళీగా ఉంది. ఇందులో టమాటా మొక్కలు వచ్చేసినాయి. ఎందుకండి బంతి మొక్క పెట్టాను, డల్గా అయింది కదా, ఇప్పుడు మళ్ళీ విప్పుకుంది, చక్కగా బతికింది. ఎందుకండి దొండ మొక్క వర్షాలకి చాలా బాగా కాయలు పడి పండుకొని ఎండిపోయినట్టు అయింది ఎండల్లో. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో వర్షానికి. ఇదిగోండి ఫ్లవర్ విప్పుతుంది, బాగుంది కదా ఈ ఫ్లవర్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.